ఏపీలోని అన్నమయ్య జిల్లా పొంగనూరులో విషాదం చోటు చేసుకుంది. బైక్ నుంచి వచ్చే పొగ పీల్చి నలుగురు మృతి చెందారు. పొంగనూరు త్యాగరాజ వీధిలో మురళి కుటుంబం నివాసం ఉంటోంది. స్థానికంగా బార్బర్ షాపు నిర్వహించే మురళి నిన్న తన బైక్ రిపేరు చేయించారు. బండికి బోర్ చేయించినందున రాత్రంతా ఆన్లో ఉంచాలని మెకానిక్ సూచించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత బైక్ను రాత్రంతా ఆన్లో ఉంచారు. ఇంట్లో కింది గదిలో బైక్ ఉంచిన గదిలోనే మురళి తండ్రి రామచంద్ర, మురళి కుమారుడు, ఇద్దరు కవల పిల్లలు నిద్రించారు. మురళితో పాటు భార్య ఇంట్లోని పై గదిలో నిద్రించారు. బైక్ ఉంచిన గదిలో ఎలాంటి కిటికీలు కూడా లేవు. రాత్రంతా బైక్ ఆన్లోనే ఉంచడంతో గది అంతా పొగ కమ్మేసి ఊపిరాడక రామచంద్ర, అతని మనవడు, ఇద్దరు మనవరాళ్లు చనిపోయారు. ఉదయం నిద్రలేచిన మురళి గది తలుపులు తెరిచి చూసేసరికి అందరూ చనిపోయి ఉన్నారు. కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో పొంగనూరు త్యాగరాజ వీధిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఊపిరాడకనే నలుగురు చనిపోయినట్లు తెలుస్తోందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.